జార్ఖండ్‌లో పరిమళనత్వాన్ని గెలవటం, మధ్యప్రదేశ్‌లో మీనాక్షి నటరాజన్‌ని ఓడించి అక్కడ ఒక బీజేపీ ఎంపీని గెలిపించుకోవడం. ఈ 2 చోట్ల క్రాస్ ఓటింగ్ అని సంతోషపడుతున్నది బీజేపీ. అక్కడ 2 చోట్ల కూడా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి సాధ్యం. అంటే జార్ఖండ్‌లో బీజేపీ అధికారంలో లేదు. కానీ జార్ఖండ్‌లో బీజేపీ తరపున పరిమళనత్వాన్ని గేమ్ ఆడగలిగాడు. అధికారంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్‌లో ఒక సీట్ లాక్కుంది. మరి అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని నిందిస్తున్నారు. మీరు క్రాస్ ఓటింగ్‌లు ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తున్నారు. మరి కర్ణాటకలో అదే చేసింది. మన తెలంగాణలో ఏం చేసింది? 10 మంది ఎమ్మెల్యేలను లాక్కోలేదా? ఎదురోళ్ళకి చెప్పడానికే నీతులు ఉంటున్నాయి. ఇప్పుడు తాజాగా బీజేపీకి షాక్ ఇచ్చింది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ. వాస్తవంగా అక్కడ 5 ఎమ్మెల్సీ సీట్లలో 3 గెలుచుకుంది. బీజేపీకి మూడో సీటుకి కూడా పోటీ పెట్టింది. 3, 4 సీట్లు తక్కువైనటువంటి సందర్భంలో ఏకంగా భారతీయ జనతా పార్టీ, జేడీఎస్‌లకు సంబంధించిన 11 మంది క్రాస్ ఓటింగ్ ఏశారు. క్రాస్ ఓట్ చేశారు 11 మంది. అంటే బీజేపీకి జలక్కిచ్చారు, జేడీఎస్‌కి జలక్కిచ్చారు. తద్వారా ఇక్కడ వీళ్ళు వెన్నుపోటు పొడిచారు.